హలో అండి. ఈరోజు సింపుల్‌గా పూరీ కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలన్నీ కనిపిస్తున్నాయి కదండీ! జింజర్ గార్లిక్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, టొమాటో, గ్రీన్ పీస్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ. వీటితో పాటు పొటాటో కూడా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. పోపులు ఖచ్చితంగా మనం పోపులైతే వేస్తాం కదా ఏ కర్రీకైనా. అలాగే ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయించాలి. అందులోనే జింజర్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి కూడా అందులో వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కావలసినన్ని వేసి వేయించుకోవాలి. బాగా పోపులు వేగాక, పోపులు ఎప్పుడు కూడా కలర్ మారాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది మనం చేసే ఏ వంటకైనా. పోపులు బాగా వేగాక క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నవి కూడా అందులో వేసేసి, పొటాటో కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. బాగా వేగాక ఎప్పుడైనా వాటర్ వేస్తే తొందరగా ఉడుకుతుంది, వేగకుండా అయితే కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ ఆయిల్లో వేయించుకున్నాం కదండి. ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాము. అది 1 గ్లాస్ 2 గ్లాస్ మనకు కావాల్సిన కర్రీ బట్టి వేసుకోవచ్చు. అది చూడండి హాఫ్ బాయిల్ అయ్యింది. హాఫ్ బాయిల్ అయ్యాక ఇప్పుడు నేను ఆనియన్ బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఎప్పుడు కూడా పొటాటోతో పాటే ఆనియన్ వేసామనుకోండి, ఆనియన్ పేస్ట్ అయిపోతుంది. సో హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది. ఆనియన్, టొమాటో, గ్రీన్ పీస్ కూడా వేసి అందులోనే కొంచెం ఉప్పు వేసేసి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. ఈ గ్యాప్లోనే మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి, పూరీ పిండి, అది చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇదిగోండి పూరీ ఇలా చేస్తున్నాను. నేను న్యూస్ పేపర్ మీద ఎప్పుడు చేస్తానండి. అలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. చూడండి పూరీలన్నీ పామేసుకున్నాను కదా. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కూర ఉడికింది. కూర అంటే అన్ని వెజిటబుల్స్ కూడా బాయిల్ అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ శనగపిండిని ఒక చిన్న బౌల్లో వాటర్లో కలిపి వేసుకున్నాను. చూసారా? అలా వేసి కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఉంటుంది. మనం వేసిన వెంటనే అలా వదిలేయకూడదు. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసి కలుపుకున్నాను. అలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఆ స్మెల్ కూడా వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది బాయిల్ చాలా బాగా అయిపోయింది, రెడీ అయిపోయింది కూర అని. లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇగోండి బాణలు పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పూరీలు 1 బై 1 వేయించుకుంటే ఇవన్నీ బతికిన పూరీలు అంటుందండి మా అమ్మాయి. బాగా పొంగుతున్నాయి. ఈ పూరీలన్నీ కూడా అన్నీ రౌండ్గా చిన్నగా చేసుకున్నాను కదా, అవి బాగా పొంగాయి. చూడండి ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా బాగుంటుంది, లేయర్ లేయర్గా వచ్చేస్తుంది. ఈ పూరీ కూర వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం పిల్లలు ఎప్పుడైనా ఏం కావాలి టిఫిన్ అనగానే పూరీ అంటారు. పూరీ అనగానే అమ్మాయ్యా అంత కష్టమా అని అనుకుంటాం. కానీ వెరీ సింపుల్గా ఇలా మనం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో.